బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ ఉంది. కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ను కలిశారు. మంత్రివర్గ విస్తరణపై గవర్నర్తో చర్చించినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి క్యాబినెట్లోకి కొత్తగా నలుగురిని తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఆ నలుగురు ఎవరన్నది ఉత్కంఠగా మారింది. ఇక తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హేమ, ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ ను కూడా కలవటం జరిగింది కదా, ఇక అందులో ఎటువంటి నిర్ణయాలు కానీ ఎటువంటి సూచనలు తీసుకోవడం జరిగింది? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి హేమ? సుదీర్ఘంగా 12 గంటల నుంచి 1 గంట వరకు కూడా గవర్నర్ జిష్ణుదేవని ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. చర్చలో కలిసినటువంటి సమయంలో చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించారు. అందులో ప్రధానంగా మరికొద్ది రోజుల్లో ఏర్పాటు చేయబోయేటటువంటి కేబినెట్ విస్తీర్ణ పైన కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో కేబినెట్ విస్తీర్ణ ఉండబోతోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 6 శాఖలు ఖాళీ ఉన్నాయి. 6 శాఖల్లో 4గురిని తీసుకునేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. 4 శాఖలకు 4గురిని ప్రకటించేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా సుదీర్ఘంగా కూడా అటు గవర్నర్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. అయితే ప్రధానంగా యాక్చువల్లీ ముందు ఉన్నటువంటి సమాచారం ప్రకారం, ముందు ఉన్నటువంటి ఊహాగానాల ప్రకారం ఈ రోజే కేబినెట్ విస్తీర్ణ ఉండాల్సి ఉండింది, ఈ రోజే పేర్లు అనౌన్స్ చేయాల్సి ఉండింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది ఏప్రిల్ 3వ తారీఖు పోస్ట్పోన్ అయింది. ఏప్రిల్ 3వ తారీఖున ఖచ్చితంగా కేబినెట్ విస్తీర్ణ ఉంటుంది. 4 పేర్లు కూడా హైకమాండ్ అనౌన్స్ చేస్తుంది అని అయితే ప్రధానంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలు వినిపిస్తున్నటువంటి చర్చలు. అయితే ఇందులో భాగంగా అన్ని సామాజిక వర్గాలకు కూడా న్యాయం చేకూర్చే విధంగా కేబినెట్ విస్తీర్ణలో స్థానం ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. అందులో ప్రధానంగా మనకి అద్దంకి దయాకర్ పేరు కానివ్వండి, విజయశాంతి పేరు కానివ్వండి, రాజగోపాల్ రెడ్డి పేరు కానివ్వండి, ప్రేమ్ సాగర్ పేరు కానివ్వండి, గడ్డం వివేక్ పేరు కానివ్వండి, ఇలా అనేక పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే వీళ్ళలో ఆ 4 ఎవరు అంటూ మాత్రం యావత్ రాష్ట్రంతో పాటు యావత్ కాంగ్రెస్ శ్రేణులు కూడా ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు అవకాశం ఉంటుందా, మాకు అవకాశం ఉంటుందా అని. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఢిల్లీలో ప్రస్తుతం లాబింగ్ కూడా చేసుకుంటున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి బలబలాలు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక వర్గం ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి పూర్తి ఏదైతే ఎంటైర్ వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని కూడా చూపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్ డేస్లో మనం చూసుకుంటే అటు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి మాదిక సంఘాలంతా కూడా వెళ్ళి నేరుగా హైకమాండ్కి ఒక లెటర్ రాశారు, రాష్ట్ర నాయకత్వానికి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో ప్రధానంగా పేర్కొంది ఏంటంటే రాష్ట్రంలో తమ బలం ఎక్కువ ఉందని, తమకు క్యాబినెట్లో అవకాశం కల్పించాలని కూడా కోరారు. సేమ్ టైం రీసెంట్గా జరిగినటువంటి బీసీ కులగణనలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ జనాలు ఎక్కువగా ఉన్నారు. సో క్యాబినెట్లో బీసీలకు ఒక స్థానం కల్పిస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరైతే అందరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ వాళ్ళకు ఒక మంచి మెసేజ్ కూడా పాస్ అవుతుంది అంటూ కూడా బీసీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. సేమ్ టైం అటు ప్రతిపక్షాలు ప్రధానంగా బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, మైనారిటీల పైన కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూపిస్తుంది. అందుకే కేబినెట్లో ఈ రోజు వరకు కూడా ఒక మైనారిటీ మంత్రి లేరు అంటూ కూడా అనేక విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైనారిటీలకు కూడా అవకాశం వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సేమ్ టైం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక నేత కూడా ఉండబోతున్నారు. అందులో ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. ఇప్పటికే అనేక దఫాలుగా రాజగోపాల్ రెడ్డి పేరు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మహిళా కోటాలో విజయశాంతి పేరు కూడా బలంగా వినిపిస్తుంది. రీసెంట్ గా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా కాంగ్రెస్ విజయశాంతిని ప్రకటించింది. సో విజయశాంతి అయితే బలంగా ఉండబోతోంది, ఆ వాయిస్ కూడా బలంగా ఉంటుంది అంటూ కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే అందరూ ఢిల్లీకి లాబింగ్ చేసుకుంటున్నారు, తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు, తమ తమ బలబలాలను చూపించుకుంటున్నారు. తమకు ఉన్నటువంటి స్టామినాతో పాటు ప్రజాబలాన్ని, సామాజిక వర్గాన్ని కూడా చూపించుకుంటున్నారు. సో చూడాలి అధిష్టానం ఆ 4 ఎవరు, ఆ 4 పేర్లు ఎవరిని అనౌన్స్ చేస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఊహాగానాల ప్రకారం ఉంటుందా, లేదంటే సడన్ గా అనూహ్యంగా ఎప్పుడైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల స్థానంలో విజయశాంతి పేరు వినిపించినట్టుగా ఒక్కసారిగా
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ షాక్ అయ్యారు. ఆ విధంగా ఎవరైనా కొత్త పేర్లు తెరపైకి వస్తాయనేది అయితే చూడాలి. సో మొత్తానికైతే ఈరోజు తెలుగువారి పంచాంగం ప్రారంభమవుతుంది. ఈరోజు శుభకార్యాలకు చాలా మంచి రోజుగా భావిస్తారు. సో ఈ రోజు మొత్తానికి కేబినెట్ పైన ఒక డిస్కషన్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. సో చూడాలి ఏప్రిల్ 3వ తారీఖు ఏ పేర్లు అనౌన్స్ చేస్తారు. మొదటిగా పేర్లు అనౌన్స్ చేసి తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోర్టుపోలియోలు ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి క్యాబినెట్లోకి మరొక 4 మంత్రులు రాబోతున్నారు. ఆ 4 ఎవరో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ హేమ.